హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీరు మిస్ అవ్వకుండా చూడటానికి. ఈరోజు వీడియో ఏంటి అంటే సమ్మర్ వచ్చేస్తుంది కదా! సమ్మర్‌కి అందరూ వడియాలు, పాపడాలు పెట్టుకుంటారు. మసాలా పాపడాలు ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఇక్కడ బియ్యంని తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల బియ్యంని తీసుకున్నాను. బియ్యం కూడా రేషన్ బియ్యంని తీసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే మనం ఇంట్లో వాడుకునే బియ్యంతో అయినా చేసుకోవచ్చు. రేషన్ బియ్యం లేని వాళ్ళు అలా ట్రై చేయండి. రేషన్ బియ్యం ఉన్నవాళ్ళు రేషన్ బియ్యంతో అయినా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా క్రంచీగా వస్తాయి. ఇప్పుడు బియ్యంలో వాటర్ వేసుకొని బాగా రబ్ చేస్తూ మనము 3-4 టైమ్స్ వరకు రైస్ని కడుక్కోవాలి. చాలామంది రేషన్ బియ్యము స్మెల్ వచ్చేస్తాయి, అలా ఎలా యూస్ చేస్తారా అని అనుకుంటారు. నేను చూపించిన విధంగా ఇలా రబ్ చేస్తూ 3-4 టైమ్స్ కడిగితే అసలు స్మెల్ అనేదే ఉండదు. ఒక్కసారి నేను చూపించిన విధంగా మీరు అలా రబ్ చేసి ట్రై చేసి చూడండి. అస్సలు మనకి స్మెల్ అనేది రాదు. కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు 3-4 టైమ్స్ బాగా కడిగిన తర్వాత వీటిని ఓవర్ నైట్ మనం నానబెట్టుకోవాలి. మధ్య మధ్యలో 3-4 టైమ్స్ వరకు వాటర్ని చేంజ్ చేస్తూ మనం వీటిని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ వీటిని మరొకసారి బాగా మిక్స్ చేస్తూ మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా జస్ట్ ఇలా కదుపుతూ వాటిని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వాటర్ అనేవి పుల్లగా స్మెల్ వస్తాయి కాబట్టి అలా రాకుండా ఉండటానికి 3-4 టైమ్స్ మనము బాగా వాష్ చేసుకొని వీటిలో ఉన్న వాటర్ని అంతా మనం తీసేసుకోవాలి. వాటర్ అంతా తీసేసిన తర్వాత అసలు వాటర్ అనేది బియ్యంలో కనిపించకుండా చూడండి. ఎందుకంటే గ్రైండ్ చేసేటప్పుడు మళ్ళీ మనం వాటర్ వేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి కొద్దిగా బియ్యంని వేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి వేసేస్తే మనకి పిండి అనేది మెత్తగా కాదు. కాబట్టి కొద్దిగా వేస్తూ దీంట్లోకి వాటర్ని కూడా కొంచెం వేస్తూ మూత పెట్టి అప్పుడప్పుడు మధ్యలో చెక్ చేస్తూ వాటర్ని వేసుకుంటూ చాలా అంటే చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి పాపడాలకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని ఇలాంటి జారి గరిటె పెద్దదున్నా పర్వాలేదు, ఇలా చిన్నదున్నా తీసుకొని దీంట్లోకి మనం రుబ్బుకున్న పిండిని తీసుకొని నేను చూపించిన విధంగా ఇలా వడపట్టేసుకోవాలి. ఇలా వడపట్టడం వల్ల ఏదన్నా చిన్నగా ఉన్నా కూడా మనకి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. పాపడాలు కూడా చాలా బాగా వస్తాయి. కాబట్టి ఇలా వడపట్టుకొని తీసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కూడా నేను చూపించిన విధంగా ఇలా వడపట్టుకొని తీసుకోవాలి. మనకి వేస్టేజ్ ఉన్నది కూడా మనం అసలు యూస్ చేయొద్దు. ఎక్కువగా వేస్టేజ్ ఉంటే అప్పుడు మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసుకొని మనం ఇలా వడపట్టుకోవచ్చు. చూడండి, ఇలా కొద్దిగా వేస్టేజ్ వస్తే దీన్ని పక్కకు తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండిలోకి 1/2 టీ స్పూన్ జీలకర్రని తీసుకొని నేను చూపించిన విధంగా ఇలా నలిసినట్టు చేసి నలిచి పిండిలోకి వేసేసుకోవాలి. ఆ తర్వాత తగినంత సాల్ట్ని తీసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసి ఎండుమిర్చిని వేయించి దంచి పెట్టుకుంది కూడా వేసేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిలో ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒక 2-3 నిమిషాల వరకు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలో నేను చూపిస్తాను. మీరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఫాలో అవ్వండి. మీరు ఎక్కువగా వాటర్ వేసేసుకొని కన్సిస్టెన్సీని లూజ్గా చేసుకుంటే మనకు పాపడాలు అనేవి పర్ఫెక్ట్గా రావు. కాబట్టి మీరు నేను చూపించిన విధంగానే ట్రై చేసి చేసుకోండి. అప్పుడు చాలా బాగా వస్తాయి. చూడండి, ఇప్పుడు మనకి గరిటెకి పిండి పట్టుకుంది కదా, ఇలా లైన్ గీస్తే మనకి లైన్ కనిపించాలి. అలా కన్సిస్టెన్సీ ఉండాలి. ఇలా అర్థం కాకపోతే మన ఫింగర్ పెట్టినా మన ఫింగర్కి ఇలా పిండి పట్టుకున్నా కూడా ఇలా వచ్చిందంటే మనకు పర్ఫెక్ట్గా సరిపోయినట్టు లెక్క. పిండి మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. కాబట్టి పిండిని బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక 15-20 నిమిషాల వరకు దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి పాపడాలు వేయడానికి ఒక బౌల్ కావాలి. ఇక్కడ నేను అంచు ఉన్న బౌల్ని చూపిస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా అంచు ఏది ఉన్నా కానీ మీరు వాడుకోవచ్చు. మీకు అవైలబుల్ ఉన్న దాంతో చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ కర్రీ చేసుకునే గుండితో చేస్తున్నాను. దీంట్లోకి కొంచెం నిండు వరకు మనం వాటర్ని వేసుకోవాలి. సగం కంటే ఇంకొంచెం ఎక్కువగా వాటర్ని వేసుకోండి. మనం ఆవిరితోనే పాపడాలని చేస్తాం కాబట్టి మనం కొంచెం నిండుగా వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఒక కాటన్ క్లాత్ కావాలి. నేను ఇక్కడ కర్చీఫ్ని వాడుతున్నాను. మీరు ఏ క్లాత్నైనా వాడుకోవచ్చు. కాకపోతే కాటన్ క్లాత్ మాత్రం గుర్తుపెట్టుకోండి. కాటన్ క్లాత్తో మాత్రమే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ కాటన్ క్లాత్ని మనం ఒక దారం సహాయంతో కట్టుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ మనము ఇప్పుడు ముడి వేసేసుకోవాలి. ఈ దారంతో ముడిని వేసేసుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తేనే మనకి ఆవిరికి పాపడాలు అనేవి చాలా బాగా వస్తాయి. కాబట్టి మనం గట్టిగా ఇలా ప్రెస్ చేసి
తాడుని ముడి వేసుకోవాలి. ముడి వేసిన తర్వాత మనకి ఎక్స్ట్రాగా క్లాత్ అనేది అలానే కిందికి ఉంటుంది. మనం స్టవ్ పై పెట్టిన తర్వాత కాలిపోతుంది కాబట్టి అలా కాకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను చూపిస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు కూడా అలానే ఫాలో అవ్వండి. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా మనము తాడుతో ముడి వేసుకున్నాం కాబట్టి ఆ తాడులోకి లోపలికి ప్రెస్ చేస్తూ మనకి ఫోల్డ్ చేస్తే మనకి ఈ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా మనకి లోపలికి ఫోల్డ్ అయిపోతుంది. చూడండి, ఇలా ప్రెస్ చేస్తే మనకి లోపలికి ఫోల్డ్ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు స్టవ్ పై పెట్టేసుకొని మూత పెట్టి 4 నుంచి 5 నిమిషాల వరకు స్టీమ్ చేసుకుంటే స్టీమ్ అయిపోతుంది. ఇప్పుడు మూత తీసి ఒకసారి ఆవిరి పట్టిందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆవిరి పట్టింది ఎలా తెలియాలి అంటే మనకి క్లాత్ల నుండి పొగలు అనేవి వస్తాయి. అలా వచ్చిందంటే మనకి ఆవిరి రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు దీంట్లోకి పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక గరిటెడు పిండిని తీసుకొని మీరు ఎంత సైజులో చేసుకోవాలనుకుంటున్నారో అంత సైజుగా రౌండ్గా చిప్ చేసుకొని మూత పెట్టి 15 నుంచి 30 సెకండ్ల వరకు స్టీమ్ చేసుకోవాలి. ఇలా స్టీమ్ చేసిన తర్వాత మనం దీన్ని మూత తీసి ఒక నైఫ్తో కానీ స్పూన్తో కానీ ఇప్పుడు నేను చూపిస్తున్న స్టీమర్తో కానీ ఇలా మెల్లిగా అంచుల్ని కదిలిస్తే మనకి ఈ పాపడం అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. జస్ట్ అంచుల్ని కదిలిస్తే సరిపోతుంది. ఇలా అంచుల్ని కదిలించిన తర్వాత మనం మెల్లిగా ఇలా లైట్గా పైనకి తీసేస్తే ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూడండి, ఇలా పర్ఫెక్ట్గా చేసేసుకోవాలి. మీకు స్టీమ్ అయ్యింది ఎలా తెలియాలి అని అనుకున్నా కూడా ఇలా రౌండ్గా వేసేసిన తర్వాత మూత పెడితే మనకి రౌండ్గా వేసినప్పుడు కలర్ ఒకలాగా ఉంటుంది. అలాగే స్టీమ్ అయిన తర్వాత మెల్లిగా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యింది అంటే మెల్లిగా మనకి స్టీమ్ అయినట్లు లెక్క. అప్పుడు వాటిని మూత తీసేసి మెల్లిగా మనము ఇందాక చూపించిన విధంగా ఇప్పుడు నైఫ్తో కానీ నేను చూపించిన విధంగా స్పూన్తో కానీ జస్ట్ ఇలా అంచుల్ని కదిలిస్తే సరిపోతుంది. మీరు ఫాస్ట్గా అలా చేసేస్తే మనకి పాపడం అనేది కరెక్ట్గా రాదు. కాబట్టి మెల్లిగా అంచుల్ని కదిలిస్తే ఆటోమేటిక్గా క్లాత్ నుంచి సపరేట్ అయిపోతుంది. చూడండి, మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా ఇక్కడ ఎలా సపరేట్ అయిపోతుందో. అలా చేస్తే ఈజీగా ఊడొచ్చేస్తుంది. మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది అలాగే మనకి స్టీమ్ చేసే అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అవి మాత్రం చూసుకోండి. ఇలా ఈజీగా చేసుకుంటే మనకి పాపడాలు చాలా బాగా వస్తాయి. మీరు తొందరపాటుగా స్టీమ్ ఎక్కువసేపు చేయకుండా అలాగే 5 సెకండ్స్ 10 సెకండ్స్ ఉంచేసి తీసేస్తే మనకి పాపడాలు సరిగ్గా రావు. క్లాత్ నుంచి కూడా సపరేట్ అవ్వవు కాబట్టి విరిగిపోతాయి. అలా కాకుండా ఉండాలి అంటే నేను చెప్పిన విధంగా 20 నుంచి 30 సెకండ్స్ల వరకు ఉంచాలి. అలా అన్నీ చేసుకున్న తర్వాత ఇంకో క్లాత్లోకి కాటన్ క్లాత్లోకి ఒక్కొక్కటిగా పేర్చుకోవాలి. ఒకదానిపైన ఒకటి వేయకండి, అతుక్కుపోతాయి. ఒక్కొక్కటిగా కొంచెం దూరంగా ఇలా వేసుకోవాలి. ఇలా అన్నీ చేసిన తర్వాత నేను చేసిన పిండికి దాదాపుగా 30 నుంచి 40 పాపడాలు వచ్చాయి. ఇలా అన్నీ చేసుకొని ఒక అరగంట తర్వాత ఇంకో వైపుకి మెల్లిగా ఒక్కొక్కటిగా టర్న్ చేసి పెట్టుకోవాలి. మనం వీటిని ఆరబెట్టుకుంటున్నాం కాబట్టి ఎండలో పెట్టట్లేదు కాబట్టి మనం వీటిని ఫ్యాన్ కిందనే అరగంట సేపు మనము ఇంకో వైపుకి టర్న్ చేసుకుంటూ అరగంట సేపు ఇంకో వైపు టర్న్ చేసుకుంటూ మనం వీటిని ఆరబెట్టుకోవాలి. ఒక డే ఓవర్ నైట్ తర్వాత బాగా ఎండిపోతాయి. ఆ తర్వాత ఇంకో 2 డేస్ వరకు మీరు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. 2 డేస్ తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి ఎంత క్రంచీగా ఎంత గట్టిగా అయ్యాయో. మనం వడియాలు ఎలా పెడతామో అలా అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా వచ్చినాయి అంటే మనకు 2 డేస్ 3 డేస్ సరిపోతుంది. ఆ తర్వాత మీరు వీటిని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అయితే అవసరం లేదు, నార్మల్గా హీట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక్కొక్క పాపడంగా వేసేసుకొని నేను చూపించిన విధంగా రౌండ్గా ఇలా తిప్పుతూ మనం పాపడాన్ని వేయించుకోవాలి. మీరు అలా తిప్పడం వల్ల మనకి పాపడం అనేది ఫోల్డ్ అవ్వకుండా ఉంటుంది. మనం ఎంత సైజులో చేసుకున్నామో అంత సైజులో వస్తుంది. కాబట్టి నేను చూపించిన విధంగా ఇలా రౌండ్గా ప్రెస్ చేస్తూ చేస్తే చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా మసాలా పాపడాలు వచ్చాయో. చాలా అంటే చాలా బాగుంటాయి. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఇలా ట్రై చేయండి. మనకి ఏదైనా పప్పు కానీ సాంబార్ కానీ ఉన్నప్పుడు ఇలాంటి వడియాలు పాపడాలు మనకు చాలా బాగా గుర్తొస్తాయి. కాబట్టి మనకి సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి ఎప్పుడు చేసే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా నేను చూపించిన విధంగా ఒక్కొక్కటిగా మీరు వేయించుకోండి. ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు. ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత మనం వీటిని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకుంటే సరిపోతుంది.
చూడండి పాపడాలు ఎంత బాగా ఎంత క్రంచీగా ఉన్నాయో, చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చాయో. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.